హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ అనీష్. వెల్కమ్ టు లైఫ్ టెక్ తెలుగు. ఈరోజు వీడియోలో మన పోకో F1 ఉంది కదా, పోకో F1లో నూసాంత్రా OS 2.5.1 వర్షన్ ఇది. దీని ఇన్స్టాలేషన్ రివ్యూ చూద్దాం. ఫస్ట్ రివ్యూ గురించి మాట్లాడుకుందాం, తర్వాత ఇన్స్టాలేషన్ ప్రాసెస్ చూద్దాం. వచ్చేసి మనకి Android 11 మీద రన్ అవుతుంది. అలాగే Android సెక్యూరిటీ బ్యాచ్ వచ్చేసి మనకి 1st 5th 2021 మీద రన్ అవుతుంది. దీనిలో మనకి కెర్నల్ వచ్చేసి లైనక్స్ కెర్నల్ ఉంది కదా, 4.9 వర్షన్ అయితే ప్రొవైడ్ చేశారు. గేమ్స్ అయితే బాగానే హ్యాండిల్ చేస్తుంది దీంతో. నెక్స్ట్ మనకి ఆ ఇంటర్ఫేస్ కూడా చూడండి, చాలా డిఫరెంట్గా ఇచ్చాడు. వేరే OSతో కంపేర్ చేస్తే మనకి టోటల్ ఇంటర్ఫేస్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంది. అట్లాగే ఇక్కడ ప్రెస్ చేసినప్పుడు కూడా మనకి ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ ట్యాప్ చేస్తే మనకి ఇన్ఫర్మేషన్ ఈ రకంగా అయితే కనిపిస్తుంది చూడండి. వాల్యూమ్ సెంటర్ గురించి మాట్లాడుకుంటే ఇంటర్ఫేస్ అయితే ఈ రకంగా ఉంటుంది మనకి. జస్ట్ ట్యాప్ చేసి మనం వాల్యూమ్ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇక్కడ నుంచి. నెక్స్ట్ లెఫ్ట్ సైడ్లో చూస్తే మనకి గూగుల్ ఫిట్ ప్రొవైడ్ చేశారు చూడండి. యాప్స్ కూడా మనకి ల్యాగింగ్ ఎక్కడా లేదు చూడండి, చాలా ఫాస్ట్గా ఉంది. అట్లాగే మనకి స్క్రీన్ షాట్ కూడా ఇక్కడ నుంచి తీసుకుని ఈజీగా ఇక్కడ నుంచి షేర్ చేసేసుకోవచ్చు. మనం కావాలంటే ఎడిట్ చేసుకోవచ్చు, డిలీట్ కూడా చేసేసుకోవచ్చు. అట్లాగే ఇక్కడ కిల్ యాప్ ఉంది కదా, దీని మీద ట్యాప్ చేస్తే మనకి అట్ ప్రజెంట్ మనకి ఇక్కడ ఉన్న యాప్ అయితే మనకి క్లియర్ అవుతుంది. అట్లా కాదు, మనకి టోటల్ క్లియర్ చేసుకోవాలంటే ఇక్కడ క్లియర్ ఆల్ ఉంది కదా, దీన్ని ట్యాప్ చేస్తే టోటల్ రీసెంట్ యాప్స్ అయితే మనకి క్లోజ్ అయిపోతాయి. నెక్స్ట్ నోటిఫికేషన్ సెంటర్ గురించి మాట్లాడుకుంటే నోటిఫికేషన్ సెంటర్ ఇంటర్ఫేస్ అయితే ఈ రకంగా ఉంటుంది. దీన్ని కావాలంటే మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. నేను సెట్టింగ్స్ సెక్షన్లో చెప్తాను దాని గురించి. నెక్స్ట్ మనకి బ్రైట్నెస్ కంట్రోల్ ప్యానల్ ఇక్కడైతే ఉంది మనకి. జస్ట్ దీన్ని కూడా మనం ట్యాప్ చేసి ఇక్కడ నుంచి బ్రైట్నెస్ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు ఈ రకంగా. నెక్స్ట్ మనం స్క్రోల్ డౌన్ చేసినప్పుడు కూడా బ్యాక్గ్రౌండ్ బ్లర్ ఎఫెక్ట్ చూసారా, బాగుంది కదా ఒకటి. నెక్స్ట్ సెట్టింగ్స్ గురించి మాట్లాడుకుంటే సెట్టింగ్స్ ఇంటర్ఫేస్ అయితే మనకి ఈ రకంగా ఉంటుంది చూడటానికి. iOS స్టైల్లో అయితే ఉంది కదా, కొంచెం లైట్గా చూడటానికి. నెక్స్ట్ దీనిలో మన సెట్టింగ్స్ గురించి మాట్లాడుకుంటే మా డ్యూల్ 4G అయితే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. వైఫై, హాట్స్పాట్, బ్లూటూత్ ఇవన్నీ పర్ఫెక్ట్గానే వచ్చేస్తున్నాయి. నెక్స్ట్ మనకి దీనిలో ఏరోప్లేన్ మోడ్ ఉంది కదా, ఏరోప్లేన్ మోడ్, వైఫై ఇవన్నీ మనకి ఇక్కడ బయట సపరేట్గా ఇచ్చేస్తారు. మనకి వేరే స్టాక్ ఆండ్రాయిడ్ వర్షన్తో కంపేర్ చేస్తే దీనిలో అయితే మనకి బయట అయితే ఇంటర్ఫేస్ ఇక్కడైతే మెన్షన్ చేశారు చూడండి. సెక్షన్కి సపరేట్గా కూడా మెన్షన్ చేశారు. ఇది ఒకటి చూడటానికి కొంచెం నీట్గా కనిపిస్తుంది. నెక్స్ట్ సౌండ్స్ ఆప్షన్ ఉంది కదా, సౌండ్స్ ఆప్షన్ గురించి మాట్లాడుకుంటే సౌండ్స్ అయితే మనకి ఇక్కడ నుంచి వాల్యూమ్ కంట్రోల్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. అట్లాగే దీనిలో కొత్తగా ఆప్షన్స్ ఏంటంటే మనకి ఇక్కడ ఉంది కదా డైరెక్ట్ సౌండ్ ఎన్హేలర్ అని, దీన్ని మనం టర్న్ ఆన్ చేస్తే హెడ్సెట్ టైపు మన ఏ బ్రాండ్కి సంబంధించిన హెడ్సెట్ ఏదో యూస్ చేస్తున్నామో మనం ఇక్కడ సెట్ చేసుకుని ఇక్కడ సౌండ్ ఈక్వలైజర్ ఉంది కదా, ఈక్వలైజర్ని కూడా మనం ఇక్కడ ఏది కావాలంటే అది సెట్ చేసుకోవచ్చు. మ్యూజిక్ సౌండ్ క్వాలిటీ మనకి సాంగ్స్ ఉన్నప్పుడు కూడా చాలా సౌండ్ క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది దాని నుంచి. ఇదైతే కొత్త ఆప్షన్ దీనిలో. నెక్స్ట్ డూ నాట్ డిస్టర్బ్ అని కొత్తగా ఒక ఆప్షన్ ఇచ్చారు చూడండి ఇక్కడ. దీనిలో మనం ఎనేబుల్ చేసుకోవచ్చు. దీనిలో ఇంకా ఆప్షన్స్ ఇచ్చారు చూడండి ఇక్కడ కొత్తగా. పీపుల్స్ ఉన్నారు కదా, మన ఫోన్ కాంటాక్ట్స్లో ఏ ఫోన్ అయితే మనం బ్లాక్ చేయాలి, లేకపోతే ఏ కాల్ నుంచి అయితే మనకి ఇంపార్టెంట్ కాల్స్ రావాలి, ఏ కాల్స్ని అయితే ఇగ్నోర్ చేయాలనేది మనం ఇక్కడ నుంచి సెట్ చేసేసుకోవచ్చు. ఇది ఒక కొత్త ఆప్షను. నెక్స్ట్ అట్లాగే మెసేజెస్ని కూడా సేమ్ అట్లాగే సెట్ చేసుకోవచ్చు. ఇది ఒక మంచి ఆప్షన్ దీనిలో. నెక్స్ట్ స్క్రీన్ టైం అవుట్ ఉన్నారు కదా, ఇది కూడా మనకి ఇక్కడే ఇచ్చేశారు. మనకి ఏ అయితే సెట్టింగ్స్లో మనం ఏ సెట్టింగ్స్ని అయితే ఎక్కువ యూజ్ చేస్తామో అవి మనకి డైరెక్ట్గా సెట్టింగ్స్ ఇంటర్ఫేస్లో ఇచ్చేశారు చూడండి. ఇక్కడ మనకి ఎక్కువగా ఈ ఆప్షన్ అయితే యూజ్ చేస్తాం. మ్యాక్సిమం ఎప్పుడన్నా ఎక్కువ ఫోన్ యూజ్ చేసేటప్పుడు, లేకపోతే రీడింగ్ ఎక్కువ మనం రీడింగ్ అలాంటివి ఏమన్నా మనం యూజ్ చేసేటప్పుడు ఈ ఆప్షన్ అయితే మస్ట్ అండ్ షుడ్గా మనం యూజ్ చేయాల్సి ఉంటుంది. కొన్ని కస్టమ్ రోమ్స్లో ఏంటంటే దీన్ని ఎక్కడో తీసుకెళ్ళే సెట్టింగ్స్లోనో, డిస్ప్లే సెట్టింగ్స్లోనో, లాక్ స్క్రీన్ సెట్టింగ్స్లోనో తీసుకెళ్ళి పడేస్తారు. అట్లా కాకుండా మనకి సెట్టింగ్స్ ఇంటర్ఫేస్లో డైరెక్ట్గా బయట మనకి ఇక్కడైతే ప్రొవైడ్ చేశారు. ఇది ఒక మంచి ఆప్షను. నెక్స్ట్ ఇక్కడ సిస్టమ్ ఉంది కదా, సిస్టంలో మనకి జెస్టర్స్ కూడా ఇచ్చారు చూడండి. జెస్టర్స్లో క్విక్ ఓపెన్ కెమెరా ఉంది కదా, ఈ ఆప్షన్ అయితే ప్రొవైడ్ చేశారు. మనం పవర్ బటన్ ఉంది కదా, పవర్ బటన్ని 2 సార్లు అయితే మనం 2 టైమ్స్ అయితే ట్యాప్ చేస్తే మనకి కెమెరా అయితే ఓపెన్ అవుతుంది, లాక్ స్క్రీన్లో ఉన్నా కూడా. ఇది ఒక ఆప్షను. నెక్స్ట్ సిస్టమ్ నావిగేషన్ బార్ గురించి మాట్లాడుకుంటే 3 బటన్ నావిగేషన్ బార్, 2 బటన్ నావిగేషన్ బార్, అట్లాగే మనకి స్వైప్ ఉంది కదా, స్వైప్ ఆప్షన్ ఉంది కదా, అది కూడా ప్రొవైడ్ చేశారు. నేను 3 బటన్ నావిగేషన్ బార్ ఎందుకు పెట్టాను అంటే దీనిలో ఇక్కడ ఈ OSలో మనకి ఇక్కడ 3 బటన్స్ ఉన్నాయి కదా, ఇక్కడ 3 బటన్స్ కూడా మనం ఆ స్టైల్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. అందుకని చెప్పి 3 బటన్స్ ఉంచాను. కస్టమైజేషన్ సెక్షన్లో మాట్లాడదాం దాని గురించి. నెక్స్ట్ పవర్ మెనూ గురించి మాట్లాడుకుంటే పవర్ మెనూని కూడా మనం ఇక్కడ మార్చుకోవచ్చు కావాలి అంటే. ఇంకో కొత్త ఆప్షన్ ఏంటంటే దీనిలో అడాప్ట్ టు ప్లేబ్యాక్ ఉన్నాడు కదా, ఇది ఓపెన్ చేసుకుంటే మనం దీని కనుక మనం ఆన్ చేసుకుంటే, ఇప్పుడు మనం సాంగ్స్ మ్యూజిక్ ప్లేయర్ ఏదైనా ఆన్ చేసుకున్నాం అనుకోండి, ఓల్డ్ N సిరీస్ మొబైల్స్ ఉన్నాయి కదా, దానిలో ఉండే ఇది ఆప్షను.
N95 యూస్ చేసిన దానిలో అయితే ఈ ఆప్షన్ యూస్ చేసామండి. ఎక్స్ప్రెస్ మ్యూజిక్ సిరీస్ ఉంది మొబైల్, ఆ మొబైల్ నేను యూస్ చేశాను, దానిలో ఈ ఆప్షన్ ఉండేది. మళ్ళీ ఈ మొబైల్లో చూస్తున్నాను నేను దీన్ని. నెక్స్ట్ దీనిలో ఏంటంటే మనకి కొంతమందికి పడుకునేప్పుడు ఇయర్ ఫోన్స్ కనెక్ట్ చేసుకుని సాంగ్స్ వినడం అలవాటు. అలాంటి వాళ్ళకి మనం పడుకున్న ఇయర్ ఫోన్స్ అలా ఉన్నా సరే ఇబ్బంది లేకుండా ఇక్కడ టైం సెట్ చేసుకుని మనం మ్యూజిక్ అయితే ప్లే చేసుకుని మనం 10 minutes సెట్ చేసి ఊరుకున్నాం అనుకోండి, 10 minutes తర్వాత మ్యూజిక్ ఆటోమేటిక్గా స్టాప్ అవుతుంది. ఇక్కడ నుసంత్ర వింగ్స్ అని చూసారు ఆప్షన్, ఇది కస్టమైజేషన్ సెక్షన్. కస్టమైజేషన్ మొత్తం ఇంటర్ఫేస్ మనకి ఈ రకంగా అయితే ఉంటుంది. సరే కదా. దీనిలో థీమ్స్ గురించి మాట్లాడుకుంటే థీమ్స్లో చాలా ఇచ్చారు చూడండి. నుసంత్ర వింగ్స్ బ్యాక్గ్రౌండ్ మనకి ఏ రకంగా ఉండాలి అనేది యాక్చువల్గా మనకి iOS స్టైల్ అని ఇచ్చారు. అట్లా కాకుండా మనం చేంజ్ చేయాలి అంటే బ్యాక్ వస్తే మనకి ఇక్కడైతే చేశారా మొత్తం ఇంటర్ఫేస్ చేంజ్ అయ్యింది చూడండి. ఈ ఇంటర్ఫేస్ని కూడా ఫస్ట్ థీమ్స్లో ఇక్కడ ఇచ్చాడు చూసారా. దీనిలో మనం ఆప్షన్స్ చేంజ్ చేసుకుంటే బ్యాక్ వెళ్తే మనకి ఇక్కడ ఆప్షన్స్ అయితే చేంజ్ అవుతాయి. ఇక్కడ చేంజ్ అయ్యి చూసారా. మళ్ళీ థీమ్స్ ఇచ్చారు చూసారా, సిస్టమ్ థీమ్ అన్నాడు చూసారా. దీనిలో చాలా ఆప్షన్స్ ఇచ్చారు చూడండి. గూగుల్ డార్క్ ఇచ్చాడు. నెక్స్ట్ దీనిలో నుసంత్ర క్లీన్ అని ఇచ్చాడు చూసారా. ఇది ఆన్ చేస్తే మనకి ఇంటర్ఫేస్ అయితే మొత్తం చేంజ్ అయిపోతుంది. మొత్తం టోటల్ ఇంటర్ఫేస్ అయితే మనకి ఈ రకంగా అయితే కనిపిస్తుంది. నెక్స్ట్ RGB కలర్స్ మనకి ఇంటర్ఫేస్ ఇక్కడ ఈ కలర్స్ ఉన్నాయి కదా, ఈ కలర్స్ని కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి చేంజ్ అయింది కదా, మొత్తం టోటల్ ఇంటర్ఫేస్ అయితే చేంజ్ అవుతుంది మనం ఇక్కడ నుంచి చేంజ్ చేసుకుంటే. నెక్స్ట్ ఫాంట్ కూడా ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫాంట్స్ ఇచ్చాడు చూడండి. ప్రతి ఓఎస్కి సంబంధించిన ఫాంట్స్ అయితే ఇచ్చాడు ఇక్కడ. సోనీ కావాలంటే సోనీ సెట్ చేసుకోవచ్చు, OnePlus ఉంది, గూగుల్ ఉంది, శాంసంగ్ ఉంది, ఉబుంటు కూడా ఇచ్చాడు చూడండి ఫాంట్. మనకి ఉబుంటు స్టైల్ మనకి ఫాంట్ ఈ రకంగా అయితే ఉంటుంది. చాలా బాగా ఇచ్చారు దీనిలో. నెక్స్ట్ నావిగేషన్ బార్ స్టైల్ అని ఉన్నారు చూసారు. దీనిలో ఇక్కడ మనం నావిగేషన్ బార్ని ఇక్కడ ఆప్షన్స్ అయితే చేంజ్ చేస్తే ఈ 3 buttons ఉన్నాయి కదా, 3 buttons స్టైల్ కూడా మారిపోతుంది మొత్తం. ఫర్ సపోజ్ ఇక్కడ OnePlus సెట్ చేద్దాం, చేంజ్ అయిపోయింది చూసారు ఇక్కడ. ఫర్ సపోజ్ ఇక్కడ ఆప్షన్స్లో శాంసంగ్ ఉంది కదా, శాంసంగ్ కావాలంటే అక్కడ అప్లై చేస్తే మనకి ఇక్కడ కింద అయితే చేంజ్ అయిపోతుంది. శాంసంగ్ కావాలంటే శాంసంగ్ సెట్ చేసుకోవచ్చు. OnePlus ఉంది, ఓల్డ్ అంట నెక్సస్, మోటో, యాసెస్, ఇట్లా మీకు ఏది నచ్చితే దాన్ని చూస్ చేసుకుని మీరైతే అప్లై చేసుకోవచ్చు. ఈ రకంగా అయితే ఉంటుంది. నెక్స్ట్ క్యూఆర్ హెడ్ స్టైల్ ఉంది కదా, హెడ్ స్టైల్ని కూడా మనం ఇక్కడ నుంచి అయితే చేంజ్ చేసుకోవచ్చు. స్టేటస్ బార్ ఐకాన్స్ ఉన్నాయి కదా, ఐకాన్ స్టైల్ని కూడా మనం ఇక్కడ నుంచి అడ్జస్ట్ చేసుకోవచ్చు. చేంజ్ అనేది చూసారా, సర్కిల్ పెడితే సర్కిల్ షేప్లో వచ్చింది మనకి. బ్రైట్నెస్ స్లైడర్ ఉంది కదా, బ్రైట్నెస్ స్లైడర్ స్టైల్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఇది చూసారా మనకి ఇప్పుడు ఫర్ సపోజ్ ఈ స్టైల్లో అయితే ఉంది. ఒకసారి చేంజ్ చేసి చూద్దాం. పెద్ద చేంజింగ్ కాదు, కాకపోతే చిన్న కొంచెం చేంజెస్ అయితే కనిపిస్తుంది చూసారా. చేంజ్ అయింది, కాకపోతే ఆ విడ్త్ అనేది కొంచెం చేంజ్ అవుతుంది అంతే. నెక్స్ట్ ప్యానల్ బ్యాక్గ్రౌండ్ ఉంది కదా, మనకి ఈ ఇంటర్ఫేస్ ఉంది కదా, ఈ ఇంటర్ఫేస్ని కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చే డిజైన్ కానీ ఇది కానీ. ఒకసారి ఫర్ సపోజ్ బ్లాంకెట్ చూసారా, కార్నర్స్ చేంజ్ అయింది కదా. ఇది డార్క్ మోడ్ ఆన్ చేస్తే మనకి ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు చూడండి మొత్తం అర్థమవుతుంది కదా మనకి, మొత్తం చేంజ్ అయింది చూసారా. ఇక్కడ ఇంకా 2-3 ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. దీనిలో ఇంకొక ఆప్షన్ పెట్టి చూద్దాం. బోర్డర్ లాగా కనిపిస్తుంది చూసారా, ఈ రకంగా అయితే ఉంటుంది. స్టేటస్ బార్ హైట్ అని ఉందా చూసారా ఆప్షను, దీన్ని కూడా మనం ఇక్కడ నుంచి చేంజ్ చేసుకోవచ్చు. కొంచెం విడ్త్ పెరిగింది చూసారా. అలాగే రౌండెడ్ కార్నర్స్ ఉన్నాయి కదా, కార్నర్స్ని కూడా మనం ఇక్కడ నుంచి లార్జ్ కావాలా, మీడియం కావాలా, డిఫాల్ట్గా ఉంది ఆప్షన్స్లో. ఆ కార్నర్ స్టైల్ని కూడా మనం ఎక్కువ విడ్త్ కావాలా, తక్కువ విడ్త్ కావాలనేది మనం అక్కడ నుంచి అడ్జస్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ ఆప్షన్ గురించి మాట్లాడుకుంటే ఆల్వేస్ ఆన్ డిస్ప్లేలో కూడా మనకి పల్స్ లైట్ కావాలని అడుగుతుంది. ఇక్కడ నుంచి మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. పల్స్ లైట్ కూడా మనకి ఏ స్టైల్లో కావాలి ఏంటనేది ఇక్కడ నుంచి కలర్ కూడా మనం RGB కలర్స్లో ఏది కావాలంటే అది అయితే మనం ఇక్కడ నుంచి సెట్ చేసుకోవచ్చు కలరు. ఈ సెక్షన్ నెక్స్ట్ ఇక్కడ ఆప్షన్ ఇచ్చాడు కదా, దీనిలో చూస్తే మనకి గేమింగ్ మోడ్ మనకి ఇన్బుల్డ్గా ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ ఇక ఆప్షన్స్లో మాట్లాడుకుంటే స్క్రీన్ ఆఫ్ యానిమేషన్ ఉంది కదా, స్క్రీన్ ఆఫ్ యానిమేషన్స్లో కూడా 2 ఆప్షన్స్ అయితే ప్రొవైడ్ చేశారు మనకి. CRT మానిటరు స్టైల్ ఇలా ఆన్ అవుతుంది కదా, ఇదొక ఆప్షను. నెక్స్ట్ ఇంకొక ఆప్షన్ ఇచ్చారు స్కేల్ అని, ఇదైతే మనకి డబుల్ ట్యాప్ టు వేక్ కానీ డబుల్ ట్యాప్ లాక్ స్క్రీన్ ఆప్షన్స్ కానీ ఇక్కడైతే ప్రొవైడ్ చేశారు మనకి. నెక్స్ట్
ఈ సెక్షన్లో మనకి లాక్ స్క్రీన్కి సంబంధించిన ఆప్షన్స్ ఇచ్చారు. మనకి లాక్ స్క్రీన్ ఛార్జింగ్ యానిమేషన్ కానీ, నెక్స్ట్ లాక్ స్క్రీన్కి సంబంధించిన ఆప్షన్స్ ఇక్కడ ఇచ్చారు మనకి. అట్లాగే ఫింగర్ ప్రింట్కి సంబంధించిన ఆప్షన్స్ ఇక్కడ ఇచ్చారు. దీనిలో ఆథరైజేషన్, వైబ్రేషన్ మనకి మనం ఫింగర్ ప్రింట్ ఇన్సర్ట్ చేసినప్పుడు వైబ్రేషన్ కావాలా వద్దా, ఇన్ కేస్ ఒకవేళ రాంగ్ ఫింగర్ ప్రింట్ మనం ఇన్సర్ట్ చేసినప్పుడు వైబ్రేషన్ కావాలా వద్దా అనేది 2 టైప్స్ ఆఫ్ ఆప్షన్స్ అయితే మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ బ్యాటరీ ఆప్షన్స్ అయితే మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారు. చూడండి, బ్యాటరీ స్టైల్ మనకి షేప్ని అయితే బ్యాటరీకి సంబంధించిన షేప్ని అయితే మనం ఇక్కడ నుంచి అడ్జస్ట్ చేసుకోవచ్చు. అట్లాగే టెక్స్ట్ కావాలి, ఓన్లీ టెక్స్ట్ మాత్రమే మనకు కావాలి అంటే టెక్స్ట్ కూడా మనం ఇక్కడ నుంచి సెట్ చేసుకోవచ్చు. అట్లాగే మనకి కెరియర్ లేబుల్ ఇక్కడ ఆప్షన్స్లో మనకి కెరియర్ లేబుల్ అన్నాడు కదా, కెరియర్ లేబుల్ మనకి నెట్వర్క్ సంబంధించిన ఆప్షన్స్ ఇక్కడ కావాలా ఏంటనేది మనకి లాక్ స్క్రీన్లో కూడా నెట్వర్క్ సంబంధించిన ఆప్షన్ లాక్ స్క్రీన్లో స్టాటస్ బార్లో మనకి ఎక్కడ కావాలంటే అక్కడైతే సెట్ చేసుకోవచ్చు, లేకపోతే టోటల్గా డిజేబుల్ కూడా చేసుకోవచ్చు. ఆప్షన్స్ అయితే అక్కడ ఇచ్చారు. మనకి క్లాక్ ఆప్షన్స్ గురించి మాట్లాడుకుంటే క్లాక్ని మనకి ఇక్కడ క్లాక్ ఉంది కదా, ఈ క్లాక్కి సంబంధించిన ఆప్షన్స్ ఇక్కడ ఇచ్చారు. మనకి రైట్ సైడ్లో కావాలి, లెఫ్ట్ సైడ్లో కావాలని ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. AM PM కావాలంటే ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. అలాగే మనకి ఓపెన్ చేసినప్పుడు డేట్ అండ్ టైం మనకి ఇక్కడ వస్తుంది కదా, అలా కాకుండా మనకి ఇక్కడ కావాలన్నా కూడా మనం ఇక్కడ నుంచి అడ్జస్ట్ చేసుకుని సెట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అట్లాగే మనకి క్లాక్ ఫాంట్ సైజ్ ఉంది కదా, క్లాక్ ఫాంట్ సైజ్ని కూడా మనం ఇక్కడ నుంచి అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలాగే కలర్ ఉంది కదా, కలర్ని కూడా టోటల్గా చేంజ్ చేసేసుకోవచ్చు మనం ఇక్కడ నుంచి. మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్లో అయితే మనకి క్లాక్ ఇక్కడ చేంజ్ అవుతుంది. స్టైల్ కూడా ఫాంట్ స్టైల్ ఉంది కదా, క్లాక్ ఫాంట్ స్టైల్, క్లాక్ ఫాంట్ స్టైల్ని కూడా మనం ఇక్కడ నుంచి చేంజ్ చేసుకోవచ్చు. చేంజ్ అయ్యి చూసారా ఆప్షన్స్. నెక్స్ట్ ఐకాన్ మేనేజర్ గురించి మాట్లాడుకుంటే ఐకాన్కి సంబంధించిన ఆప్షన్స్ ఇక్కడ ఇచ్చారు. మనకి ఏ ఆప్షన్స్ అయితే వీటిలో మనకి ఇక్కడ కావాలి అనేది ఇక్కడ నుంచి సెట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఐకాన్ మేనేజర్ ఉంది కదా, ఐకాన్ మేనేజర్ గురించి మాట్లాడుకుంటే క్విక్ సెట్టింగ్స్ రైల్స్లో మనకి ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చారు. చూడండి, QST అనే ఆప్షన్ ఇచ్చారు. చూడండి, దీని మీద ట్యాప్ చేస్తే మనకి ఇక్కడ స్టైల్స్ ఉన్నాయి కదా, ఇది మనకి ఏ కలర్లో కావాలి ఏంటనేది అడుగుతుంది చూసారా. ర్యాండమ్ కలర్ అంటే ఇక్కడ మనకి డిఫరెంట్ ఆప్షన్స్ అయితే మనకి ఆ కలర్ అయితే ఆటోమేటిక్గా చేంజ్ అవుతూ ఉంటాయి. అట్లా కాదు మనకి వేరే రకంగా కావాలి అంటే డిస్కో అని ఉంది కదా, డిస్కో మీద ట్యాప్ చేస్తే మనకి ఈ రకంగా అయితే కనిపిస్తాయి. వాటిని మనకి బ్రైట్గా కనిపించాలా, డార్క్గా కనిపించాలనే ఆప్షన్ కూడా ఇక్కడ ఇచ్చారు. చూడండి, అట్లాగే ఎంత లెవెల్ కావాలి ఏంటనేది మనం ఇక్కడ నుంచి చేంజ్ చేసేసుకోవచ్చు. అలాగే రోస్ కానీ కాలమ్స్ కానీ కావాలంటే పెంచుకోవచ్చు ఇక్కడ నుంచి, లేదంటే తగ్గించుకోవచ్చు. చూసారా చేంజ్ అయిపోయినాయి. ఇక్కడ మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు వాటిని. నెక్స్ట్ ఇక్కడ బటన్స్ అనే ఆప్షన్ ఇచ్చారు. చూడండి, వీటిలో మనకి వాల్యూమ్ ప్యానల్ ఉంది కదా, వాల్యూమ్ ప్యానల్ స్టైల్ కూడా మనం ఇక్కడ నుంచి చేంజ్ చేసుకోవచ్చు. ఫర్ సపోజ్ మనకి డిఫాల్ట్గా అయితే ఈ కలర్ ఉంటే ఇక్కడ మనం చేంజ్ చేసామనుకోండి, మనకి ఈ స్టైల్ అయితే చేంజ్ అవుతుంది. 2-3 ఆప్షన్స్ ఉన్నాయి చూడండి, వీటిలో మీకు ఏది కావాలంటే దాన్ని అయితే మీరు సెట్ చేసుకోవచ్చు. అట్లాగే మనం ఇప్పుడు వాల్యూమ్ సెంటర్ ఉంది కదా, వాల్యూమ్ సెంటర్ మనకి ఈ రకంగా అయితే ఉంటుంది కదా, ఆ టైంని కూడా టైం డ్యూరేషన్ ఉంది కదా, ఆ టైం డ్యూరేషన్ కూడా మనం కావాలంటే పెంచుకోవచ్చు. అదొక ఆప్షను. సెట్టింగ్స్ ఇంటర్ఫేస్ మనకు కొంచెం చూడటానికి ఇంచుమించుగా iOS స్టైల్ ఉంది కదా, iOS స్టైల్లో అయితే కనిపిస్తుంది కదా. నెక్స్ట్ ఇక్కడ మనకి వాల్పేపర్స్ అని ఆప్షన్ అయితే ప్రొవైడ్ చేశారు. చూడండి, వాల్పేపర్ అని ఆప్షన్ ఉంది కదా, దీనిలో మనకి ఇక్కడ నుంచి వాల్పేపర్స్ అయితే సెట్ చేసుకోవచ్చు. iOSకి సంబంధించిన వాల్పేపర్స్ అయితే ఏం లేవు, ఇక ఒక్క వాల్పేపర్ తప్ప. నెక్స్ట్ అట్లాగే గూగుల్ వాల్పేపర్స్ కూడా ఏం ప్రొవైడ్ చేయలేదు దీనిలో. సెక్యూరిటీ గురించి మాట్లాడుకుంటే మనకి ఫింగర్ ప్రింట్ గురించి మాట్లాడుకుంటే మనకి ఫింగర్ ప్రింట్ అయితే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. నెక్స్ట్ ఫేస్ అన్లాక్ గురించి మాట్లాడుకుంటే ఫేస్ అన్లాక్ కూడా మనకి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే బ్యాటరీ ఆప్షన్ అయితే ఇంటర్ఫేస్ మనకి ఈ రకంగా ఉంటుంది. బ్యాటరీ సేవర్ కూడా మనకి గూగుల్ పిక్సెల్ ఉంది కదా, గూగుల్ పిక్సెల్కి సంబంధించిన బ్యాటరీ సేవర్ అయితే ప్రొవైడ్ చేశారు. బ్యాటరీ బ్యాకప్ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. అట్ ద సేమ్ టైం మనకి బ్యాటరీ టెంపరేచర్ అయితే మనకి ఇక్కడ చూపిస్తుంది చూసారా. నెక్స్ట్ మనకి పిల్లితో పాటే VPN కూడా ప్రొవైడ్ చేశారు. చూడండి, ఇదొక మంచి విషయం. ఫ్రెండ్స్ చూసారు కదా, నుసంత్ర OS 2.5.1 వర్షన్ రివ్యూ అయితే ఇది. దీని ఇన్స్టాలేషన్ ప్రాసెస్ చూద్దాం. టోటల్ ఇన్స్టాలేషన్కి మనకి ఈ 3 ఫైల్స్ అయితే అవసరం అవుతాయి. ఇది వచ్చేసి మనకి డిజేబుల్ ఫోర్స్ ఎన్క్రిప్షన్, ఇది వచ్చేసి ఫర్మ్వేర్ ఫైలు, ఇది వచ్చేసి మనకి OS ఫైలు. ఇవన్నీ సెట్ చేసిన తర్వాత మీరు సెట్టింగ్స్లో సెక్యూరిటీలో లాక్ స్క్రీన్ సెక్షన్ ఉంది కదా, లాక్ స్క్రీన్ సెక్షన్ ఓపెన్ చేసుకుని ఇక్కడ నన్ను మీద ట్యాప్ చేసుకుని సెట్ చేసేసుకోండి. మొత్తం సెక్షన్ అయితే మనకి టర్న్ ఆఫ్ అయిపోతుంది. టర్న్ ఆఫ్ అయ్యాక మొబైల్ని అయితే పవర్ ఆఫ్ చేసేసేయండి. పవర్ ఆఫ్ చేశాక పవర్ బటన్ వాల్యూమ్ అప్ 2 ప్రెస్ చేసి పట్టుకుంటే మనకి రికవరీ అయితే ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయ్యాక వైప్, అడ్వాన్స్డ్ వైప్,
వచ్చాక డాల్యూ క్యాచ్ సిస్టమ్ వెండర్ డేటా ఎక్కడ వరకు సెలెక్ట్ చేసి ఫార్మాట్ చేసేయండి. ఫార్మాట్ చేశాక ఇన్స్టాల్లోకి వెళ్ళి ఇన్ కేస్ ఒకవేళ ఫైల్స్ సపరేట్గా మీరు మామూలుగా డౌన్లోడ్ చేస్తే మీకు ఫైల్స్ అయితే డౌన్లోడ్ ఫోల్డర్ ఉంది కదా, దీనిలోకి అయితే వస్తాయి. నేను సపరేట్గా ఇన్సర్ట్ చేశాను. దీనిలోకి వచ్చాక ఫస్ట్ ఫర్మ్వేర్ ఫైల్ ఉంది కదా, ఫర్మ్వేర్ ఫైల్ అయితే ఇన్స్టాల్ చేసేయండి. ఇన్స్టాల్ చేశాక వాయిస్ ఫైల్ ఇన్స్టాల్ చేశాక డిజేబుల్ ఫోర్స్ ఎన్క్రిప్షన్ ఉంది కదా, దీన్ని కూడా ఫ్లాష్ చేసేసేయండి. చేశాక రీబూట్ సిస్టమ్. రోమ్ ఇంటర్ఫేస్ లోగో అయితే ఏం సపరేట్గా ఏం కనిపించట్లేదు. ఈ రకంగా అయితే ప్రొవైడ్ చేశాడు మనకి. సెటప్ కంప్లీట్ చేద్దాం. ఇది ఫ్రెండ్స్ చూసారు కదా, నుసంత్రా OS 2.5.1 వర్షను ఇన్స్టాలేషన్ రివ్యూ చూసాం కదా. ఈరోజు వీడియో అయితే ఇది. వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు బై.